కవిత్వాన్ని సమాజానికి పరిచయం చేసిన కవులను గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహిస్తున్నారు. గురువారం స్థానిక డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి ప్రభుత్వ గ్రంథాలయంలో కవితా దినోత్సవం జరిగింది. చదవటం, రాయటం, బోధించడం అంశాలపై గ్రంథాలయం లైబ్రేరియన్ మల్లికార్జునరావు విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులెట్టి నాగేశ్వరరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆంధ్ర కవితాపిత మహాడు అల్లాసాని పెద్దన్న, ప్రజాకవి కాళ్ళోజీ నారాయణరావు, వికట కవి తెనాలి రామకృష్ణుడు, శ్రీ గురజాడ అప్పారావు, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పోతన, గద్దర్, గోరటి వెంకన్న తదితర కవులను, వారి రచనలను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు. కవిత్వం యొక్క ప్రాముఖ్యత తెలిపారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నేను ఒక కవిత చదువుతున్నాను. కమ్మని కవితపై వచ్చావు, రుదిని చేరావు, ఆలోచన నింపావు, సందడి చేశావు, రాగమై పాడావు, పరవశింపజేశావు, పల్లవిలో దాగావు, చరిగంను పలికించావు, చరణంలో దాగావు, పదనిసను పలికించావు, సంగీతంలో ఉన్నావు, నా ప్రతి అనుమానం ఈరోజు ప్రపంచ కవితలు దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. కవితలు మనిషిని కదలింపజేస్తాయి, ఆలోచింపజేస్తాయి, ఆనందింపజేస్తాయి, ఎంతో లోతైనటువంటి అర్థాన్ని ఇస్తాయి. అందుకనే కవితల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో ఒకటి మహాప్రస్థానం శ్రీశ్రీ గారు రచించినటువంటి ఓ చిన్న కవిత. అందరికీ కూడా సరళమైన భాషలో ఉంటుంది. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క నీ వైపే చూస్తూ ఉన్నాయి, తలుపు బెళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, అదేది కవితకు అనర్హం అంటారు శ్రీశ్రీ గారు. అదేవిధంగా శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మరో కవిత, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి, ఎముకలు పిల్లిన వయసు మళ్ళిన సోమరులారా, చావండి నెత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అంటారు శ్రీశ్రీ గారు. ఇలా అనేక కవితలు మనం ఉన్నాయి. ఇంకా మరో కవిత, రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి వస్తే రాణి, టిట్లు పాట్లు రాట్లు రాణి రాణి అని శ్రీశ్రీ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా, మీ అందరూ కూడా కవితలు నేర్చుకుని కవితలు రాయడానికి ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా విలువైన టైంని ఇక్కడ మీరు వినియోగించుకొని మంచి జ్ఞాన సంపదను మీరు పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్.